ఈ బుక్ కూడా బాగానే థ్యాంక్స్. రే వాడన ఒకసారే చేశాడు, నువ్వు అదే పనిగా చూస్తున్నావేంట్రా? రే కృష్ణ, దివ్యాని పిలి. వాడు ఎన్నాలని పాపం చూస్తూనే ఉంటాడు. దివ్య ఒకసారి లారా. నువ్వు బయలుదేరు, మేము చూసుకుంటాం. ఆల్ ది బెస్ట్ మావా. నా ఫ్రెండ్స్ నీతో ఏదో మాట్లాడాలంట, నువ్వు మాట్లాడుతూ వస్తాను. రే ఏం మాట్లాడాలంట? ఏం కావాలంట? నీ మొబైల్ నంబర్. ఎందుకు? ఒక వీడియో ఉంది, నీకు పంపించాలి. ఏం వీడియో? నువ్వు కృష్ణ మ్యాటర్ చేస్తున్న వీడియో. చెప్పు. ఇలా చూడు దివ్య, నువ్వు భయపడడానికి ఎందులో ఏం లేదు. మేము ఒక్కసారి టచ్ చేసిన దాన్ని మళ్ళీ ఇంకెప్పుడు టచ్ చేయం. ప్రామిస్. ఇది నా కోసం కూడా కాదు, వాడే రోజు ఆ వీడియోని విసుగు పుట్టకుండా చూస్తూనే ఉన్నాడు. హే, నేను కృష్ణతో కూడా మాట్లాడేశాను, వాడు ఓకే చెప్పేశాడు. నిన్ను పెళ్లి చేసుకోవడానికి కూడా ఏ అబ్జెక్షను లేదన్నాడు. నిన్ను బతిమలాడడం, ఈ వీడియో లీక్ చేస్తానని బెదిరించడం నాకు ఇష్టం లేదు. హే, దీనికి నువ్వు మనస్ఫూర్తిగా ఇష్టపడే ఒప్పుకోవాలి. అదే ఫారెస్ట్ ఏరియా, అదే రిసార్ట్, అదే రూమ్ నంబర్. వస్తావు కదా? నువ్వు వస్తావు. అదే ఫారెస్ట్ ఏరియా, అదే రిసార్ట్, అదే రూమ్ నెంబర్. వస్తావు కదా? ఏం చేస్తున్నావురా? దొరక మర్యాదగా నన్ను లవ్ చేస్తున్నానని చెప్పు, లేదా నేను అంటించుకొని నిన్ను వాటేసుకుంటాను. బతికితే కలిసి బతుకుదాం, లేదా కలిసి చేద్దాం. నన్ను వదిలే, నాకు చాలా భయంగా ఉంది గుణ, ప్లీజ్. భయంగా ఉంది కదా? భయంగా ఉంది కదా? అయితే ఓకే అను, మర్యాదగా లవ్ చేస్తున్నానని చెప్పు. నన్ను వదిలే గుణ, నిన్నే లవ్ చేస్తున్నా, నిన్నే లవ్ చేస్తున్నా. మరి మాట మార్చవుగా? సరే వెళ్ళు. ఏ ద్వారకా, ఐ లవ్ యూ. ఇక న్యాయస్థానంలో చట్ట ప్రకారం పోరాడదాం. దీన్ని ఇలాగే వదలబోయేది లేదు. ఈ సమాజంలో నేను పలుకుబడి ఉన్నవాడిని. సోషల్ యాక్టివిస్ట్ అన్న పేరుతో ఇలాంటి వాళ్ళు ఎవరి దగ్గర డబ్బు తీసుకుని నాకు చెడ్డ పేరు తేవాలని చూస్తున్నారు. నేను అన్నింటినీ చట్ట ప్రకారం ఎదుర్కొంటాను. ఏమిటే సమాధానం చెప్పడం లేదు? అయ్యో, ఎవరైనా వచ్చి కాపాడండి, నా కూతురు ఊరేసుకుంటుంది, ఎవరైనా వచ్చి కాపాడండి.
ఫోన్ చేయి, నేను వెనకాలే వస్తాను. సరే త్వరగా వచ్చే. ఒరే భీమా, ఆ బక్కడా, దా 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 దా. ఒరే నరసింహం, నువ్వు రా 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 రా. తినండి 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 తినండి. రే 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 రే, కొట్టుకోకండి తినండి. వెరీ గుడ్. నీ కూతురు ఊరేసుకుందటయ్యా. నీకు అసలు బుద్ధుందా? ఎందుకు ఇంత పని చేసావు? సారీ నాన్న, ఎవరి దారి తెలియలేదు, మోసపోయారు నాన్న. బుద్ధుందా నీకు? ఎందుకే ఇంత పని చేసావు? నాకేం చేయాలో తెలియలేదన్నయ్య, చాలా భయం వేసింది. చచ్చిందా బతికిందని చూడ్డానికి వచ్చావా? ఇప్పటికి బతికే ఉంది నాన్న. వదిలితే నువ్వే చంపేసేలా ఉన్నావు. ఎవరికి ఏ హాని చేయనంత వరకు మన కుటుంబానికి ఏం కాదన్నావుగా. ఇదిగో ఉరేసుకుంది. నీ కుటుంబాన్ని నువ్వు కాపాడుకోలేకపోతే అన్నయ్య, ఇలాంటి వాళ్ళకి ఎందుకు నన్ను పోలీసు ఉద్యోగం? వెళ్ళు, వెళ్ళి నీ పై ఆఫీసెస్కి వెళ్ళన్నా. నాన్న ఉండండి నాన్న, వెళ్ళొద్దు నాన్న. నా కూతుర్ని ఎలాగైనా కాపాడండి సార్. నేను చూసుకుంటాను మూర్తి. పాప బాగుందా? ఎలా సార్ బాగుంటుంది? పోలీసు వాడిని అయ్యుండి సొంత కుటుంబాన్ని కాపాడుకోలేని చేతగాని వాడిని అయ్యాను సార్. అలా మాట్లాడకూడదు. నేను యాక్షన్ తీసుకుంటాను. మీరే ఏదో ఒకటి చేయండి సార్. చెప్పాను కదా, నువ్వు వెళ్ళు. వస్తాను సార్. సార్, మీరే వాళ్ళ నుంచి నా కూతురు కాపాడాలి. అయ్యా, కంప్లైంట్ ఇచ్చారు కదా, మేము చూసుకుంటాం. మీలాంటి వాళ్లకు సేవ చేయడానికే గవర్నమెంట్ మాకు జీతం ఇచ్చి ఇక్కడ కూర్చోబెట్టింది. మీరు ధైర్యంగా వెళ్ళండి. వెళ్ళండి. హలో సార్, మన అబ్బాయి పేరు మీద ఒక పిల్ల తండ్రి కంప్లైంట్ ఇచ్చాడు సార్. కంప్లైంటే కదయ్యా, తర్వాత చూసుకుందాంలే. సార్, అమ్మాయి హ్యాంగింగ్ సార్. ఏమంటున్నావయ్యా? అవును సార్. ఒక్క నిమిషం, నువ్వు బయలుదేరు. నేను పిలిచినప్పుడు రా. ఓకే సార్. అమ్మాయి చచ్చిపోయిందా? లేదు లేదు, ప్రాణాలకేం ప్రమాదం లేదు సార్. ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారా? ఇంకా లేదు సార్. కానీ మీడియాకి తెలిసిందంటే ఈరోజు హెడ్లైన్స్ మీరే సార్. ఆ అమ్మాయి పేరేంటయ్యా? దివ్య సార్. వాళ్ళ నాన్న పేరు రఘుపతి. టీవీలో మొసళ్ళ జూలో పనిచేస్తున్నారు సార్. సరే వదిలే, నేను చూసుకుంటాను. ఏంట్రా? ఇన్స్పెక్టర్ నీతో మాట్లాడాలంట. ఇవ్వు. ఏంటి సార్? ఎవరు సార్ కంప్లైంట్ ఇచ్చింది? లేదు సార్, నా తమ్ముడికి వార్నింగ్ ఇచ్చాను. వాడా పని చేసి ఉండడు. ఇలా చూడు శివ, ఛాన్స్ దొరికితే నిన్ను లేపేయమని పైనుంచి ప్రెషర్. అందుకే నీ మనిషిని ఒకరిని పట్టుకుని టార్చర్ పెట్టి వాడిని అప్రూవర్గా మారమని చెప్పాను. పోలీస్ డిపార్ట్మెంట్ నేను ఎప్పుడు మింగేద్దామని కాచుకుని ఉంది. సరిగ్గా ఈ టైంలో నీ తమ్ముడు అమ్మాయి కేసులో బుక్ అయ్యాడు. అది పోలీసు వాడి కూతురు. కేసు బుక్ చేసి ఎఫ్ఐఆర్ వేశారనుకో, నేను మాత్రమే కాదు, నిన్ను ఇక దేవుడు కూడా కాపాడలేడు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు సార్? కాంప్రమైజ్ అయిపో. కాళ్ళ వేళ్ళ పడైనా కేసు వాపస్ తీసుకోమని చెప్పు. డబ్బు పోతే సంపాదించుకోవచ్చు శివ, ప్రాణం పోతే వస్తుందా? ప్రాణం ముఖ్యం శివ. పరిశుద్ధం పరిశుద్ధం పరిశుద్ధం. వాడేం చేస్తున్నాడని చూడటం మాత్రమే నా పన. అది మా పూర్వీకుల ఆస్తి. అందులోంచి ఒక్క ఇటుక ఆయన కదిలించినా సరే నేను ఒప్పుకోను. సార్, వాడికి ఏదైనా జరగడానికి జరిగితే ఆ కేసులు కూడా మనమే ఫేస్ చేయాల్సి వస్తుంది.
అందుకని వాడి కాళ్ళ మీద పడమంటావా నన్ను? సార్ మనకి ఫ్యాక్టరీయే ముఖ్యం కదా. ఏల్రా 3 అంతస్తు.